అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడికే లేపబడిన అంటే మన అపరాధముల నిమిత్తం, మన తప్పుల నిమిత్తము, మన పాపముల నిమిత్తము, అది ఏదైనా సరే, మన పుట్టుకతో చేసిన పాపమైనా, ఏ పాపమైనా, మన పితరుల ద్వారా మనకు సంక్రమించిన పాపమైనా, ఏ పాపమైనా సరే, అపరాధముల నిమిత్తం ఆయన ఏమైండు? అపరాధముల నిమిత్తం ఆయన ఏమైండు? అప్పగింపబడిండు, శిలువకి అప్పగింపబడిండు, శిలువ మరణము పొందిండు. పొందిన తర్వాత ఏమవుతుంది? ఆయన అప్పగింపబడడం ద్వారా మనకేమొస్తుంది? రెండో సెంటెన్స్, మనము నీతిమంతులుగా తీర్చబడకే లేపబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి అలాగే చనిపోయి తిరిగి లేయకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడము. ఆయన తిరిగి లేచింది కాబట్టి మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా అవుతున్నాము. ఆయన మరణించిన వాడు మరణించినట్టుగా ఉండిపోతే మన యొక్క అపరాధములు ఏ విధంగా ఉంటాయి? అదే విధంగా ఉంటాయి. మన అపరాధములు మళ్ళా మనము వాటి కోసం పాప పరిహారాలు ఇవ్వవలసిన వారమై ఉంటాం అన్నమాట. పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక మేకను కానీ దేవుని కానీ బలిస్తే మనము ఆ రోజుకు అంతవరకే మనకి అవకాశం అనేది ఉంటది. అయితే ఇప్పుడైతే ఆయన మన పాపాల కోసం ఆయన అప్పగించబడి ఆయన ఏం చేసిండు? తిరిగి లేచిండు అన్నమాట. లేవడం ద్వారా మనందరికీ ఒక నీతిమంతులమైనటువంటి ఒక భాగ్యం అనేది మనకు వచ్చింది. అర్థమవుతుందా? మనకి యేసుక్రీస్తుల గురించిన అనుభవ జ్ఞానం ఉంటేనే ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట.